ఎక్స్ప్లెనేషన్ పేపర్ చూద్దాం. 2 banks A and B offered a loan at 3.5% rate and 7% rate per annum. అంటే 2 బ్యాంకులు ఉన్నాయంట, ఏ అండ్ బి. సో వీళ్ళు ఆఫర్ చేసినాయంట. ఒకడికేమో అంటే ఏకేమో 3.5% అండ్ అది ఇంకోటికేమో 7% లోన్స్ అప్రూవ్ చేసినాయంట. అక్షయ్ బారోడ్ అన్ అమౌంట్ ఆఫ్ 4,60,000 ఫ్రమ్ ఈచ్ బ్యాంక్. అంటే అక్షయ్ అనేవాడు 2 బ్యాంకుల నుంచి 4,60,000 తీసుకున్నాడంట. ఫైండ్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పెయిడ్ టు బ్యాంక్ బై అక్షయ్ ఆఫర్ ఇన్ 4 years. అంటే అక్షయ్ అనేవాడు 2 బ్యాంకుల నుంచి, ఒక దాంట్లో నుంచి ఏమో 7% రేటు, ఇంకో దాంట్లో నుంచినేమో 3.5% రేట్ తీసుకున్నాడంట. వీడేం అడుగుతున్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క అంటే పాజిటివ్ డిఫరెన్స్ అడుగుతున్నాడు. అంటే వాటి రెండింటి మధ్య యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి మనం డైరెక్ట్గా చేసేయచ్చు. 7లో నుంచి 3.5 తీసేస్తే ఎంత డిఫరెన్స్ మొత్తం, 7లో నుంచి 3.5 తీసేస్తే 3.5, 7లో నుంచి 3.5 తీసేస్తే ఎంత 3.5 వస్తుంది. సో అది ఎంత ఒక్క సంవత్సరానికి 3.5 అయితే 4 సంవత్సరాలకు కూడా అంతగా అడిగాడు. ఆఫ్టర్ 4 years 4 సంవత్సరాలకి ఎంత రేట్ అవుద్ది, 4 సంవత్సరాలకి ఎంత రేట్ అవుద్ది అంటే 3.5 ఇంటూ 4, 3.5 ఇంటూ 4 ఎప్పుడు ఎంత అయింది 14. సో 14% ఎంత అని అడుగుతున్నాడు. 14% ఎంత ఈ వాల్యూలో అని అడుగుతున్నాడు అంతే. సో 14/100 ఇంటూ 4,60,000 0,000,000. సో ఓకే 4,60,000. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 14 6లు 84, 4 14లు 56, 1 8, 56, 1 8 64, 2 సున్నాలు. సో వచ్చేసింది, ఇదే మన ఆన్సర్. ఓకే, ఇలా చేసాడు. సింపుల్, ఏం లేదు. వాడు ఒక అక్షయ్ అయిన వాడు ఉన్నాడంట. వాడు ఏం చేశాడు, 4,60,000 నుంచి అంత డబ్బు 2 బ్యాంకుల నుంచి తీసుకున్నాడంట. ఒక బ్యాంక్ దగ్గర ఎలా తీసుకున్నాడు, 3.5 రేట్ పెట్టి తీసుకున్నాడు. ఇంకో బ్యాంక్ దగ్గర 7% రేట్ తీసుకున్నాడు. సో వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క పాజిటివ్ డిఫరెన్స్ ఎంత 4 సంవత్సరాల్లో అడిగాడు. కాబట్టి ఫస్ట్ నేను ఒక ఇయర్కి కనుక్కుంటున్నాను. సింపుల్ ఇంట్రెస్టే కాబట్టి 7%లో నుంచి 3.5% తీసేసాను. ఎందుకు, డిఫరెన్స్ మనల్ని అడిగింది, డిఫరెన్స్. సో అప్పుడు 1 yearకి 3.5 వస్తే వాడు ఎంత అడిగాడు 4 yearsకి. ఇప్పుడు 4 yearsకి ఎంత అయింది 14 వచ్చింది. 14% మనం కనుక్కున్నాం. రెండో క్వశ్చన్ చూద్దాం. It travels to shopping mall at 33 km/h and returns 57 km/h. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? 2 స్పీడ్లు ఇచ్చాడు, యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏంటది, 2 into xy by x plus y. సో కింద అంత వస్తుంది 90 వస్తుంది. పైన 2 into 33 into 57, 3 ఎక్కం కొట్టేద్దాం. 3 30లో 3 11, మళ్ళీ 3 ఎక్కం, 3 10, ఇంకోటి 3 19, 2 5. సో పైన చూద్దాం. ఇంకా ఏ మల్టిపుల్ ఉందో 11 మల్టిపుల్ ఉండాలి. ఎందుకంటే 11 కొట్టేయలేం కదా, 11 మల్టిపుల్ చెక్ చేద్దాం. 12లోంచి ఒకటి పోతే 11 సరిపోయింది. 3లోంచి 3 + 1 4, 4 - 9 సరిపోలా. 11 నుంచి 2 పోతే 9 సరిపోలా. 11 నుంచి 4 పోతే 7 సరిపోలా. సో పైన 11 మల్టిపుల్ ఉంది కాబట్టి 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ద సమ్ ఆఫ్ ద పర్సెంటేజెస్ ఆఫ్ A plus B ఈజ్ 42 years. అంటే A plus B 42 years అంట. సమ్ ఆఫ్ పర్సెంటేజెస్ వాళ్ళవి. ఆఫ్టర్ 6 years అంటే ఏకి 6 years దాటాలి, ఏ 6 years తర్వాత మళ్ళీ బికి 6 years తర్వాత. ఏ విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ బి. అంటే ఏ అనేవాడు ట్వైస్ అంట బి ఏజ్కి. సో ఫైండ్ బి ఏజ్ అడుగుతున్నాడు. బి ఏజ్ అంతా కనుక్కోమంటున్నాడు. సో చూద్దాం. A plus 6 ఈక్వల్ టు 2B plus 6. ఓకే, రెండు వైపులా 6 క్యాన్సిల్ చేసేద్దాం. ఏ అంటే
2b అని. ఎప్పుడు ఏ ప్లేస్లో 2b పెట్టేసుకోవడం. 2b ప్లస్ b ఈక్వల్ టు 42, 3b ఈక్వల్ టు 42. b ఈక్వల్ టు ఎంత వచ్చేటప్పుడు 3, 42 ఎన్నిసార్లు పోయిద్ది, 14 సార్లు పోయిద్ది. వాడు ఎవరేజ్ అడిగాడు, ఫైండ్ బీస్ ఏజ్, బి యొక్క ఏజ్ ఎంత అని అడిగాడు. 14, బి ఏజ్ 14 కదా, సో 14 ఇంతే. ఇచ్చిన దాని ప్రకారం రాసుకున్నా. ద ఇన్కమ్ ఆఫ్ ఆర్ ఈజ్ 61,500. హీ సేవ్స్ 17% of his income. If his income increased by 38% and expenditure increased by 20%, then find his savings increased by. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనకేం ఈ వాల్యూని మనం కదిలించకూడదు. ఈ పర్సంటేజ్ మీద మనం వెళ్దాం. టోటల్ ఎంత అనుకున్నాం, టోటల్ ఇన్కమ్ 100 అనుకుంటే వాడు 17 సేవ్ చేసుకున్నాడంట. సేవింగ్స్ 17 ఉంటే మరి ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలి, 100 - 17 అంటే 83 ఎక్స్పెండిచర్. 73% సేవ్ చేసుకున్నాడు, 83 ఎక్స్పెండిచర్. సో ఇప్పుడే ఉన్నాడు హిజ్ ఇన్కమ్ ఇంక్రీస్డ్ బై 38%, అంటే 100 మీద 38 పెరిగిందంట. అప్పుడు ఏమైంది, 138 అయింది. దాని తర్వాత అండ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీస్డ్ బై 20%, ఎక్స్పెండిచర్ 20% పెరిగిందంట. చూద్దాం 20% అంటే ఎంత, నాకు డైరెక్ట్గా వచ్చు. సో ఇలా ఉంది కదా, ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం అనుకో, అంటే 10% అని అక్కడ 2 నెంబర్ల మధ్య, లేదా ఇప్పుడు సపోజ్ 500 ఉందనుకో, రైట్ నుంచి ఒక పాయింట్ ముందు పెట్టుకున్నాం అనుకో, అది 10% వాల్యూ. సో ఇప్పుడు 20 కావాలంటే ఏం చేయాలి, 2 × 10, 2 × 10% చేయాలి కదా. సో అలా చేస్తాం ఇప్పుడు. కానీ చూద్దాం. సో 83% కదా, 83%లో మనం ఎంత కనుక్కోవాలి, 20% కనుక్కోవాలి. సో 20 100 ఎన్నిసార్లు పోయిద్ది, 5 సార్లు పోయిద్ది. 5 83లో, ఇప్పుడు 5 1లో 5, 33 వచ్చింది. 5 6లో 30, మళ్ళీ ఇంకో 3. సో 16.3 పెరగాలి దీని మీద. ఎందుకు ఇంక్రీజ్డ్ అన్నాడుగా, 83 మీద 16.3 పెరిగితే ఎంత, 99.3. సో ఇప్పుడు చూద్దాం, 138, 99.3 కట్ చేసుకున్నాడు. ఇంకెంత ఉంటుంది, ఎంత సేవ్ చేసుకున్నట్టు, 138లో నుంచి 99.3. ఓకే. సో 10లో నుంచి 3 పోతే 7, 17లో నుంచి 9 పోతే 8, 12లో నుంచి 9 పోతే 2. ఓకే, ఎంత మిగిలింది, 28.7. సో ఇప్పుడు తన సేవింగ్స్ ఎంత అయినాయి, 17 నుంచి 28.7 ఇంక్రీజ్ అయినాయి. అంటే ఎంత పర్సెంట్ పెరిగినట్టు, 11.7 పెరిగినట్టు. సో ఇప్పుడు మనం 11.7 మనం కనుక్కుంటే మన ఆన్సర్ వచ్చేసినట్టే. ఎందుకు, వాడు అడిగింది ఇదే కదా, తన సేవింగ్స్ ఎంత ఇంక్రీజ్ అయ్యాయి ఈ వాల్యూతో పోలిస్తే అని అడిగాడు. సో ఇప్పుడు 11.7%. చూద్దాం ఎంత, ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్. సో ఇక్కడ క్యాల్కులేషన్ మిస్ అయిపోయింది, సారీ. సో ఇది 16.6 నేను 3 వేసేసాను. సో అది మొత్తం క్యాన్సిలేషన్ చేసుకుంటే 11.4 వచ్చింది, 11.4 వస్తుంది. సో 11.4 ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చెక్ చేద్దాం. 114.4 ఇంటూ 61.5. సో రెండిట్లో ఏ మల్టిపుల్ ఉంది, ఇక్కడ 3 మల్టిపుల్ ఉంది, ఇక్కడ కూడా 3 మల్టిపుల్ ఉంది. ఓకే, ఇక్కడ 3 మల్టిపుల్ ఉంది, ఇక్కడ 3 మల్టిపుల్ ఉంది. చెక్ చేద్దాం, ఆప్షన్లో 9 మల్టిపుల్ కానీ ఏమన్నా ఉంటాయి. సో 1 3 4 1 5 5 5 10 1 6 16 కాదు. 1 3 4 4 5 5 5 10 1 6 16 ఇది కాదు. 1 3 4 ఓకే, 4 1 5 5 6 11 11 1 12 ఇది అవ్వచ్చు. 9 1 10 10 1 11 11 1 8 19 కాదు. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఓకే, చూసాం 3 మల్టిపుల్స్ చూసేసాం, సరిపోయింది. 3 మల్టిపుల్ చూసేసాం. ఓకే, అది ఇలా చేసుకోవాలి. అంటే మొత్తం మనం దీంట్లో ఇంక్లూడ్ చేయకుండా ప్రతిదీ ఇలా స్ప్లిట్ చేసుకుని ఏది అడిగాడో చూసుకుని అది చేసేయడమే. 646 bananas were distributed among 3 monkeys in the ratio of 1:6:4.
సో 1/6కి 1/9కి 1/4 ఈ రేషియోలో పంచారంట. సో హౌ మచ్ బనానాస్ ఫస్ట్ మంకీ, ఈ ఫస్ట్ మంకీ ఎంత గెట్ చేస్తుంది ఈ ఫస్ట్ మంకీ. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేసుకుంటాం, ఎల్సిఎం కట్టుకోవాలి. ఎల్సిఎం ఈ మూడిట్లో పెద్ద నెంబర్ చూద్దాం. మూడిట్లో పెద్ద నెంబర్లో చదవాలి. 9 ఎక్కం, 9 ఒకటి 9, 6లో పోయిద్దా పోదు. 9 2 18, 6లో పోయిద్ది కానీ 4లో పోదు. 9 3 27, దీంట్లో పోదు దీంట్లో పోదు. 4 9 36, 6లో పోయిద్ది 9లో పోయిద్ది 4లో పోయిద్ది. కాబట్టి ఎల్సిఎం 36. 36 6లో 6 టైమ్స్ పోద్ది 36, 9లో 4 టైమ్స్ పోద్ది 36, 4లో 9 టైమ్స్ పోద్ది. సో ఇప్పుడు ఏం చేసుకుంటాం మనం, ఈ మొత్తం యాడ్ చేస్తాం. ఓకే, 19 పార్ట్స్ వాల్యూ 646 అయితే ఎవరిది అడిగారు, 6 పార్ట్స్ వాల్యూ. ఫస్ట్ మంకీదే కాబట్టి 6 పార్ట్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సో 6 ఇంటూ 646/19, 19 ఎక్కం కొట్టేద్దాం. 3 19 57, 3 19 57, 14 నుంచి 7 పోతే ఎంత 7, 76, 4 19 76. అప్పుడు ఎంత మిగిలింది ఇంకా 34 ఆరులు, 34 ఆరులు, 2 4 ఆరులు 24, 3 ఆరులు 18, 2 20. సో 204 మన ఆన్సర్. ఏ మ్యాన్ వాకింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 12 km/h. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ అది. ఏ మ్యాన్ వాకింగ్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 12 km/h అంటే గంటకి తను 12 కిలోమీటర్లు కవర్ చేస్తున్నాడు. ఓకే, ఆఫ్టర్ ఎవ్రీ కిలోమీటర్ ఆఫ్ ద వాకింగ్ హీస్ బీన్ రెస్టెడ్ ఫర్ 7 minutes. అంటే ప్రతి కిలోమీటర్ నడవగానే తను 7 minutes రెస్ట్ తీసుకుంటున్నాడు. హౌ మచ్ టైమ్ విల్ హీ టేక్స్ టు కవర్ a distance of 6 kilometers. 6 kilometersకి ఎంత డిస్టెన్స్ తను తీసుకుంటాడు. సో ఓకే, ఇలా రెస్ట్ తీసుకునే కాన్సెప్ట్ ఏంటంటే, మనం తను ఎన్నిసార్లు వెళ్తున్నాడు, తను 6 kilometers వెళ్తున్నాడు కాబట్టి మనం 6 చెక్ పాయింట్స్ పెట్టుకుంటాం. ఓకే, 1 2 3 4 5 6. సో తను అది ప్రతి కిలోమీటర్కి ఇప్పుడు 6 kilometers ఇచ్చాడు అనుకో, 6 - 1 టైమ్స్ ఆగుతాడు. ఓకే, 6 kilometers ఇచ్చాడు, 6 - 1 టైమ్స్ అంటే తను 5 టైమ్స్ ఆగుతాడని అర్థం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 8 kilometers ఇచ్చాడు అనుకో, అప్పుడు ఎన్నిసార్లు ఆగుతాడు, 8 - 1 టైమ్స్ ఆగుతాడు అంటే 7 టైమ్స్ తను ఆగుతాడు. సో ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఇచ్చాడు, 6 km. 6 km అంటే తను 5 టైమ్స్ ఆగుతాడు. అంటే 1 కిలోమీటర్కి తను 7 minutes ఆగితే 5 kilometerలకు ఎన్నిసార్లు ఆగుతాడు, 5 × 7 35 టైమ్స్ తను ఆగుతాడు. అంటే రెస్ట్ తీసుకుంటాడు. ఎక్కడితో లెక్క అయిపోదు. ఎందుకు, తను 12 kilometersని 1 hourలో కవర్ చేస్తున్నాడు. 12 kilometersని 60 minutesలో కవర్ చేస్తే 6 kmని అంటే దాంట్లో హాఫ్ని ఎంత టైంలో కవర్ చేస్తాడు, సింపుల్, ఇక్కడ కూడా హాఫ్ తీసుకోవడమే, అంటే 30 minutesలో కవర్ చేస్తాడు. గంటకి తను 12 kilometerలు వెళ్తే అరగంటకు 6 kilometerలు వెళ్తాడు కదా, జస్ట్ అదే నేను వేసింది. ఓకే, అంటే తను 6 kmని 30 minutes నడుస్తాడు. ఈ 35 minutes ఉంది కదా రెస్ట్ తీసుకుంటాడు. అంటే టోటల్ 65 minutes టైం తీసుకుంటాడు. ఓకే, 65 minutes. ఇది మనం క్రాస్ మల్టిపుల్ చేసుకుని కనిపెట్టవచ్చు. 60 minutes వాల్యూ 12 అయితే 6 kmకి వాల్యూ ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకో, ఈ రెండు ఇట్లా వెళ్తాయి. 60 × 6/12 అయింది. 12 60లో 5 సార్లు పోయిద్ది 30. ఆ 30 ఇక్కడ వేసుకున్నాం. అంటే 6 kmకి తను ఖచ్చితంగా 30 minutes వెళ్తాడు, కవర్ చేయగలడు. కానీ మధ్యలో రెస్ట్ తీసుకుంటున్నాడు కదా, అలా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు 35 minutes పట్టింది. టోటల్ జర్నీ 65 minutes. ఓకే, ఇది చూద్దాం. సింప్లిఫై √75 - √108 - √6075. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, దీంట్లో ఒక కామన్ నెంబర్ పోయేది ఉంటుంది. చూద్దాం. 7 5 ఎంత 12, ఇది 3లో పోయిద్ది అని అర్థం. 1 8 9, ఇది 3లో పోయిద్ది. 6 5 6 7 13, 13 1 5 18, ఇది 3లో పోయిద్ది. అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, √3 × 25 - √3 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది, 36 టైమ్స్ పోద్ది. మళ్ళీ ఇది √3 ఎన్నిసార్లు పోతుంది, 3 20లో 3 25. ఓకే, ఇన్నిసార్లు పోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, √3 బయట
25 వాల్యూ అంత 5 అంటే ఇది 5√3. సో ఇది చూద్దాం ఇప్పుడు. 36 అంటే 6√3 ప్లస్ √2025 అంటే అంత, అంటే 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా అది 5 మల్టిపులే అవ్వాలి. కాబట్టి చెక్ చేద్దాం. 45 చూద్దాం. ఎందుకంటే మనం ఈ 45 అంటే సింపుల్ వచ్చేస్తాయి కదా. 4 4 జా 20, 5 5 జా 25 ఇలా కొట్టేసినప్పుడు ఇది ఎలా రాసుకోవాలి? 5 రాసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ రాసుకోవాలి 20 25 ఇలా 5తో బై వాల్యూలు రాసుకుంటే తొందరగా వచ్చేస్తుంది. ఎందుకు? 25 ఉంది కాబట్టి. ఓకే, అంటే 45 ఇంటూ √3. సో వీటిని మనం స్క్వేర్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ √3 పక్కన పెట్టేద్దాం. 5 మైనస్ 6 ఎంత? -1 ప్లస్ 45. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఏమొచ్చింది? 44. ఓకే, ఇప్పుడు 44 వస్తుంది. ఇంకోటి ఏముంది? 3. ఓకే, 44కి 3 కూడా మల్టిప్లై అవ్వాలి. 44కి 3 కూడా మల్టిప్లై అవ్వాలి. ఓకే, ఆప్షన్స్ చెక్ చేద్దాం. 132 42 స్క్వేర్ అయ్యి 44 స్క్వేర్ అయిద్దా? అవ్వదు. 44 స్క్వేర్ 1936 అయిద్దా? అవ్వదు. ఎందుకు? 25 స్క్వేరే. ఓకే, 45 స్క్వేరే 2025. 45 స్క్వేరే 2025. సో 44 స్క్వేర్ అవ్వచ్చు, కానీ అది 3 మల్టిపుల్ కూడా అయి ఉండాలి. కానీ ఓకే, ఇది 45 స్క్వేరే, కానీ ఇక్కడ √3 రాదు. ఎందుకు? కంప్లీట్ 3 రావాలి మనకి. కంప్లీట్గా 3 మల్టిపుల్ వచ్చేయాలి. సో అంటే ఇంకా మిగిలినవి ఈ ఒక్క వాల్యూనే. ఎందుకు? ఈ √3 రాదు, కానీ స్క్వేర్ అయిపోతుంది కదా. ఇక్కడ ఆ √3 రాదు. ఎందుకు? ఈ √3 మొత్తం స్క్వేర్లో కన్వర్ట్ అయిపోద్ది అక్కడ. ఓకే, అంటే మనకు నార్మల్ వాల్యూ రావాలి. ఇదే మన ఆన్సర్. ఓకే, ఇదే మన ఆన్సర్. ఇంకా ఇక్కడ √3 ఉంది. ఈ స్క్వేర్ లేకపోయింది అనుకో, మనం ఈ √3 పెట్టేవాళ్ళం. కానీ ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, అంటే కన్ఫామ్గా √3 స్క్వేర్ అవ్వాలి. √3 స్క్వేర్ అయితే అనేది 3 వచ్చింది. అంటే అది ఖచ్చితంగా 3 మల్టిపుల్ అయి ఉండాలి. పక్కన √3 ఉండకూడదు, 3 మల్టిపుల్ అయి ఉండాలి. సో ఇది √3 ఉంది కాబట్టి తీసేస్తాం, ఎలిమినేట్ చేసేసాం. ఇంకేముంది? ఇదే మన ఆన్సర్. ఇది కొత్త మోడల్లో చూద్దాం. వర్టిసెస్ ఇచ్చి ట్రయాంగిల్ కనుక్కోమంటే ఎలా చేయాలి? ½ ఇంటూ x1 మైనస్ x2 ఇంటూ ½ ఇంటూ x1 మైనస్ x2 x1 మైనస్ x3 y1 మైనస్ y2 y2 మైనస్ y3 ఇలా రాసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. వర్టిసెస్ ఇచ్చి ఏరియాస్ కనుక్కోమంటే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమంటే ½ ఇంటూ x1 మైనస్ x2 x1 మైనస్ x3 y1 మైనస్ y2 y2 మైనస్ y3 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. సో ఇప్పుడు చూద్దాం. ½ ఇంటూ ఇదేమో x1, ఇదేమో y1, ఇదేమో x2, ఇదేమో y2, ఇదేమో x3, ఇదేమో y3. సో ఫస్ట్ ఏమనుకోండి, x1 మైనస్ x2. సో 4 మైనస్ 3 ఏమైద్ది? 1 అయితే అది ఇక్కడ రాసుకుంటున్నాం. ఇప్పుడు x1 మైనస్ x3. x1 ఎంత వచ్చింది? 4. x3 5. 4 మైనస్ 5 ఎంత? -1. అది ఇక్కడ రాసుకుంటున్నాం. ఇప్పుడు y1 మైనస్ y2. y1 ఎంత? -6. y2 ఎంత? -2 అంటే -2. సో ఇప్పుడు -6 మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది? +2 అంటే -4. ఓకే, ఇలా రాసుకోవాలి స్టెప్. అప్పుడు -4. ఇంకా y1 మైనస్ y3. సో -6 ఆఫ్ -6 ఏమైంది? -8. ఇప్పుడు ఏం చేస్తామని చెప్పుకున్నాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామని చెప్పుకున్నాం. సో -8 -. సో ఈ రెండు మల్టిప్లై చేసుకున్నాను, -8 వచ్చింది. అప్పుడు ఇదేం వచ్చింది ఇంకా. సో ఇప్పుడు -4 ఇంటూ -1 +4 వచ్చింది. కానీ ఇక్కడ ఈ గీతలు ఉన్నప్పుడు మనకే ఈ మైనస్ పనికిరాదు. ఇలా దీన్ని ఏమంటామంటే మోడ్ అంటాం. సో ఈ మోడ్లో ఖచ్చితంగా మొత్తం పాజిటివ్ వాల్యూలే ఉండాలి, నెగిటివ్ వాల్యూస్ ఉండకూడదు. అంటే ఈ -8 కూడా పాజిటివ్ అయిపోద్ది. సో అప్పుడు ఏమవుతుంది? 8 + 4 అయింది. సో అప్పుడు 12 అయ్యిద్ది. ముందు హాఫ్ ఉంది కదా, ½ ఇంటూ 12 ఏమైద్ది అప్పుడు? 6 మన ఆన్సర్.
వర్టిసెస్ ఇచ్చి ట్రయాంగిల్ ఏరియా కనుక్కోమంటే ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ x1 మైనస్ x2 x1 మైనస్ x3 y1 మైనస్ y2 y1 మైనస్ y3 ఇలా వేసుకుని ఇవే జాగ్రత్తగా వేసుకోవాలి. అంటే మైనస్లు వస్తాయి, ప్లస్లు వస్తాయి కొన్ని చోట్ల అలా. సో ఇలా చేసుకున్నప్పుడు ఫార్ములా ఇది. ఏరియాకి హాఫ్ ఇంటూ x1 మైనస్ x2 x1 మైనస్ x3 బై y1 మైనస్ y2 y2 మైనస్ y3 అలా. అది మొత్తం మన ఫార్ములా. ఇప్పుడు చూద్దాం. 3/4 ఆఫ్ ఎ నెంబర్ ఎక్సీడ్స్ ఇట్స్ 2/5 బై 63 అంటే 3/4 ఆఫ్ ఎ నెంబర్కి 2/5 ఆఫ్ ఎ నెంబర్కి డిఫరెన్స్ 63 అని ఆ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. 3/5 ఆఫ్ ఎ నెంబర్ ఎక్సీడ్స్ 2/5 ఆఫ్ ఎ నెంబర్ బై 63. సో ఇప్పుడు కామన్గా ఉన్నాయి. సో 5 కామన్గా ఉంది కింద. 3x మైనస్ 2x ఎంత 1x ఈక్వల్ టు 63. అప్పుడు x అంటే మన నెంబరే కదా తీసుకుంది. x వాల్యూ ఏమైంది 63 ఇంటూ 5. యూనిట్ ప్లేస్ చెక్ చేద్దాం ఎందుకని డిఫరెంట్గా ఉన్నాయి. 3 ఇంటూ 5 15 రావాలి, యూనిట్ ప్లేస్లో 5 రావాలి. ఒకే ఒక ఆప్షన్ ఉంది, అది ఇదే. ఇలా రాసుకోవాలి. 3/4 ఆఫ్ ఏ నెంబర్ అంటే 3/5 రాసేసి సారీ చేద్దాం. ఇప్పుడు చేద్దాం. ఓకే 3/4 ఆఫ్ ఏ నెంబర్ ఎక్సిడ్స్ 2/5 కదా. సో ఇప్పుడు ఇలా రాసుకోవాలి. ఎల్సిఎం ఏమైంది 4కి 5కి 20 అయిపోద్ది. 20 4లో 5 టైమ్స్ పోద్ది. 5 ఇంటూ 3 15x మైనస్ 20 5లో 4 టైమ్స్ పోద్ది. అప్పుడు దీంట్లో ఏమైంది 24 4 ఇంటూ 2 8 అంటే 8x ఈక్వల్ టు 63. ఓకే అంటే అప్పుడు ఏమైంది చూద్దాం. 15x మైనస్ 8x ఈక్వల్ టు 63 ఇంటూ 20 చూద్దాం. 7x ఈక్వల్ అప్పుడు ఏమైంది ఇక్కడ 10 నుంచి 8 పోతే 7. 7x ఈక్వల్ టు 63 ఇంటూ 20. 0 ఉండాలి ఆప్షన్లో ఖచ్చితంగా. ఎందుకు 7 63లో 9 టైమ్స్ పోద్ది. x ఈక్వల్ టు 9 ఇంటూ 0 ఉన్నది ఆన్సర్ అవ్వాలి. సో 0 ఉన్నది ఆన్సర్. ఓకే 180 మన ఆన్సర్. ఓకే ఈ మోడల్ కూడా కొత్తగా వచ్చింది లేక చూద్దాం. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద లైట్ హౌస్ లైట్ హౌస్ విచ్ ఈస్ 279 meters high, ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ షిప్ ఈస్ 60. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద షిప్ అండ్ ద ఫుట్ ఆఫ్ ద లైట్ హౌస్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తాడు. అంటే ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అలాంటి లెక్కలప్పుడు. సో 90కి ఎదురు వాల్యూ 2 ఉంటుంది. 90కి ఎదురు వాల్యూ 2 ఉంటుంది. 60 30 వాడు ఖచ్చితంగా ఆప్షన్స్ మెన్షన్ చేస్తాడు. ఆప్షన్స్లో 60 కానీ అంటే క్వశ్చన్లో 60 ఉందనుకో ఒక యాంగిల్ ఖచ్చితంగా 90 ఉంటుంది. 60 ఉంటే ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 60 ఉండి ఒక యాంగిల్ 90 ఉందనుకో ఈ యాంగిల్ ఏమైద్ది కన్ఫామ్గా ఈ రెండింటి సమ వాల్యూనే ఈక్వల్ అయ్యిద్ది కదా. ఇది 90 ఉంటే ఈ యాంగిల్ కూడా 90 ఉండాలి. ఎందుకు టోటల్ కలిపి 180 ఉండాలి కాబట్టి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో 60 కానీ 30 కానీ ఉందనుకో మనకి డైరెక్ట్గా గుర్తు రావాలి. 90కి ఎదురున్న వాల్యూ 2 టైమ్స్ అయ్యిద్ది. 30కి ఎదురున్న వాల్యూ 1 పార్ట్ అయ్యిద్ది. 60కి ఎదురున్న వాల్యూ √3 పార్ట్స్ అయ్యిద్ది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటంటే కింద నుంచి పైకి చూడడం. అంటే ఇక్కడ నుంచి కింద నుంచి పైకి చూస్తాం అప్పుడు యాంగిల్ ఫామ్ అయ్యింది కదా, దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ పైనుంచి కిందకు చూడడం. అంటే ఇక్కడ నుంచి చూస్తాడు. ఇక్కడ నుంచి కింద చూసినప్పుడు ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఓకే సో ఇప్పుడు వాడేమన్నాడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఎ షిప్ ఈజ్ 60 meters. అంటే తను పైనుంచి ఒక ఆబ్జెక్ట్ని చూశాడంట. లైట్ హౌస్ ఇదంట. సో దాని హైట్ ఇచ్చేసాడు ఎంత 279 meters. 279 meters ఇచ్చేసాడు. 279 meters ఇచ్చాడు. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఎ షిప్ అంటే ఇక్కడ ఒక షిప్ ఉంది. ఈ లైట్ హౌస్ మీద నుంచి చూశాడు. డిప్రెషన్ అంటే ఏమని చెప్పుకున్నాం ఇక్కడ ఇది 60 అంట. ఈ పైనుంచి ఒక వ్యక్తి కింద చూశాడు. ఈ యాంగిల్ 60 అనుకో అకార్డింగ్ టు జామెట్రికల్ రూల్ ప్రకారం ఈ యాంగిల్ కూడా 60 అయ్యిద్ది. ఇది 90. ఓకే ఇది 90 ఉంది, ఇది 60 ఉంది. అప్పుడు ఇదేమవ్వాలి యాంగిల్ 30 అవ్వాలి. ఇప్పుడు చూద్దాం. 60కి ఎదురు ఏముంటుందని చెప్పాను √3 అంటే √3 పార్ట్స్ వాల్యూ 279. 90కి ఎదురు ఏముంటుందని చెప్పాను 2. సో ఇప్పుడు 30కి ఎదురు ఏముండాలి 1 ఉండాలి. ఓకే
ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద షిప్ అండ్ ద ఫూట్ ఆఫ్ ద లైట్ హౌస్. అంటే షిప్‌కి, ఫూట్ ఆఫ్ ద లైట్ హౌస్‌కి డిఫరెన్స్ అంటే డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఆల్రెడీ వాడు వాల్యూ ఇచ్చేసాడు. సో √3 పార్ట్స్ వాల్యూ 279 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోద్ది. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏమొచ్చిద్ది అప్పుడు 279/√3 వస్తది. ఇంటూ 1 కదా! సో ఇప్పుడు ఈ √3ని మనం 3 అనుకోవాలి. ఓకే. ఈ √3ని మనం 3 అనుకోవాలి. లేదా పైన కింద √3తో మల్టిప్లై చేసుకున్నాం అనుకో, కింద 3 అయిపోద్ది కదా! సో 279/√3/3. సో 3 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది? 9 టైమ్స్ పోద్ది, 3 టైమ్స్ పోద్ది. 3 9 27, 3 3 9 అంటే 93/3 మన ఆన్సర్. ఓకే. 93/3 మన ఆన్సర్. ఈ లెక్క చాలా ఇంపార్టెంట్. ఓకే. ఐ ఎక్స్‌ప్లెయిన్ అనదర్ టైమ్. ఇది చూద్దాం. ఇఫ్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ x అండ్ 125 ఈజ్ 25, దెన్ ద ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. మీన్ ప్రపోర్షనల్ ఫార్ములా ఏంటిది? √AB = మీన్ ప్రపోర్షనల్ కదా! సో ఏమేమి ఇచ్చాడు? x ఇచ్చాడు, ఇంకో వాల్యూ 125 ఇచ్చాడు, =5 అంట. ఓకే. ఈ రూట్‌ని అవతల తీసుకెళ్ళిపోదాం. అంటే x × 125 = 25. సో 25 125 ఎన్నిసార్లు పోద్ది? 5 టైమ్స్ పోద్ది. ఓకే. అంటే x వాల్యూ 5 అని అర్థం. ఓకే. x వాల్యూ 5 అని అర్థం. సో 5 మన ఆన్సర్. అన్నిటికీ ఎంత అవుతుంది? కాకపోతే నేను 5 తీసుకున్నా కదా! ఇప్పుడు 25 చూద్దాం. సో ఏది చేసినా అదే వస్తది. ఎందుకంటే 5 మల్టిపుల్ ఒకటే ఉంది అక్కడ 5. చూద్దాం ఇప్పుడు. x × 125 = 25 ఓవర్ రూట్. దీని అవతల తీసుకెళ్ళిపోదాం. x × 125 = 625. సో 125 625 ఎన్నిసార్లు పోయిద్దంటే 5 టైమ్స్ పోద్ది కరెక్ట్‌గా. సో 5 మన ఆన్సర్. ఈ వాల్యూ మనకు తెలిస్తే వచ్చేస్తది. మనకు తెలిసిందే కదా! ఇప్పుడు చేద్దాం. 1/20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 10/60. మనకు తెలిసిందే. వాట్ పర్సెంట్ ఆఫ్ అని ఇలాంటి లెక్కలు ఎలా చేస్తాం? ఈజ్ బై హాఫ్ ఇంటూ 100. ఈజ్ ఎంత? 1/20. హాఫ్ అంటే 10/60 ఇంటూ 100. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/20 ఇంటూ 10 ఈ 16 పైకి తీసుకెళ్తాం. ఓకే. ఇంటూ 60 ఇంటూ 100 ఇలా రాసుకుంటాం దాన్ని. ఓకే. ఇప్పుడు 20 ఎక్కం. దీంట్లో 5 సార్లు పోయిద్ది. 10 60లో 6 సార్లు పోయిద్ది. 6 5లు ఎంత? 30. సో 30 మన ఆన్సర్. ఎలా ఉంది ఇది? A/B/C/D ఇలా ఉంది. సో దీన్ని ఎలా రాసుకుంటాం అప్పుడు? A/B ఇంటూ D/C ఇలా రాసుకుంటాం. నేను అదే రాశాను. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 20% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 84, దెన్ ద రిజల్ట్ ఈజ్ ద సేమ్ నెంబర్. అంటే నేను సేమ్ నెంబర్ మొత్తం 100% అనుకున్నా. సేమ్ నెంబర్ మొత్తం 100% అంటే నెంబర్ మనం ఎప్పుడు 100% అనుకుంటాం కదా! సో 20% ఆఫ్ ఎ నెంబర్ అంటే ఎంత? 20%. ఇఫ్ యాడెడ్ టు 84, దెన్ రిజల్ట్ ఈజ్ ద సేమ్ నెంబర్. 20కి ఎంత కలుపుకుంటే మళ్ళీ 100% వస్తుంది మనకి? 80%. సో ఇది వాడిచ్చింది. అంటే 20% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 84, ద రిజల్టెంట్ ఈజ్ ద సేమ్ నెంబర్. 20% ఆఫ్ నెంబర్కి ఒక నెంబర్ యాడ్ చేసుకుంటే మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది. అంటే 80% నెంబర్ మనం యాడ్ చేసుకుంటే మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఆ వాల్యూ 84 ఇచ్చాడు. సో 80% వాల్యూ 84 ఇస్తే మళ్ళీ ఎంత కనుక్కోమన్నాడు? 75% ఆఫ్ ద నెంబర్. 75% ఎంత అని కనుక్కోమన్నాడు. 80% వాల్యూ 84 అయింది. 75% వాల్యూ ఎంత ఉండాలి? చూద్దాం ఇప్పుడు. 80% వాల్యూ 84 అయింది. 75% వాల్యూ దానికంటే తక్కువ ఉండాలి కదా! అంటే 84 కంటే తక్కువ ఉండాలి. ఎందుకు? 80నే 84 అయితే 75% వాల్యూ ఎంత ఉంటుంది? తక్కువ ఉంటుంది. తక్కువ. సో 84 78 కాదు, 88 కాదు, 78 అయింది. ఎందుకు? 84 కంటే తక్కువ. 108 కాదు. సో 78.75 మన ఆన్సర్. 78.75 మన ఆన్సర్. ఓకే. ఎలా చేయాలి? జస్ట్ ఏం చేయలేదు. నెంబర్ మొత్తాన్ని ఫస్ట్ 100% అనుకోవాలి. సో 20%, 100లో 20% అంట.
20% of a number is added to 84, the resultant is the same number. 20% నెంబర్కి ఒక నెంబర్ యాడ్ చేస్తే మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది, అంటే 100% వస్తుంది. సో 20%కి ఎంత యాడ్ చేస్తే 100% వస్తుంది? 80%. ఆ 80% ఇక్కడ 84 ఇచ్చాడు. సో 80% వాళ్ళు 84 అయితే 75% ఎంత అని అడిగాడు. 80% 84 ఉంటే 75 అంటే 80 వాల్యూ కంటే తక్కువ ఉండాలి కదా. ఉన్న ఒక వాల్యూ ఇదే. ఇలా చేయాలి. ఇది చూద్దాం. ఏ డీలర్ మార్క్స్ హిస్ గూడ్స్ అట్ 29% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ ఫాలో ద డిస్కౌంట్ ఆఫ్ 7% డిస్కౌంట్. వాట్ ఈస్ ద గెయిన్ ఆర్ లాస్? అంటే ఏమేమి ఇచ్చాడు ఇక్కడ? అబోవ్ ద కాస్ట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ కంటే 29 పెంచాడు, అంటే తన లాభం పొందాడు, 29% ప్రాఫిట్. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 7% ఇచ్చాడు. గెయిన్ ఆర్ లాస్ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ అని పదవి ఇచ్చాడు, మార్క్స్ ఇచ్చాడు, డిస్కౌంట్ ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు. ఇప్పుడు అదే రాద్దాం. సిపి బై ఎంపీ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ ప్రాఫిట్. సో ఇప్పుడు సిపి ఎంత? 100 మైనస్ డిస్కౌంట్ ఎంత? డిస్కౌంట్ 7. 100 మైనస్ 7 అంటే 93. 100 ప్లస్ ప్రాఫిట్ 129, అంటే 93 కొని 129కి అమ్మాడు. ఎంత లాభం? 6, 3, 36 లాభం. ఎంత మీద? 93 మీద ఇంటూ 100. 3 ఎక్కం కొట్టేద్దాం. 3 12, 3 31. ఓకే. సో ఇప్పుడు 1200 బై 31. 1200 బై 31. ఇప్పుడు చూద్దాం ఏమైంది. ఇప్పుడు 1200 బై 31 అయింది. అంటే 1200లో 12 ఏముంటుంది? 3 మల్టిపుల్ ఉంటుంది. అంటే 93 కాస్త 129 అయింది. ప్రాఫిట్టా లాసా? ప్రాఫిట్. కాబట్టి లాస్ తీసేద్దాం. సో 3 మల్టిపుల్ చూద్దాం. 2, 3, 5, 5, 8, 13, 13, 1, 9, 22 కాదు. సో 2, 2, 4, 4, 1, 6, 10, 10, 1, 3, 10, 1, 17 కాదు. ఈ 3 కాదంటే ఆప్షన్ ఏది? ఇదే మన ఆన్సర్. ఇలా చేయాలి. ఇప్పుడు చూద్దాం. డీలర్ పర్చేస్ ఏ డ్రయర్ ఫర్ 92,000, అంటే 92,000కి ఒక మంచం డ్రయర్ కొన్నాడంట. హీ అలౌస్ డిస్కౌంట్ ఆఫ్ 77% ఆన్ ఇట్స్ మార్క్డ్ ప్రైస్. డిస్కౌంట్ 77% ఇచ్చాడంట, అంటే స్టిల్ గెయిన్ 83%. అయినా సరే స్టిల్ గెయిన్స్ 83%. ఫైండ్ ద మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఏమేమి ఇచ్చాడు ఇక్కడ? కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, డిస్కౌంట్ ఇచ్చాడు, గెయిన్ ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు. మనకు తెలిసిందే డైరెక్ట్ ఫార్ములా. సిపి బై ఎంపీ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ ప్రాఫిట్. సో సిపి ఎంత ఇచ్చాడు? 92,000 బై ఎంపీ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్. 100లోంచి 70 ఎడిపోతే ఎంత? 23 బై 83 గెయిన్ అంట. సో 183 గెయిన్. సో ఇప్పుడు ఏం చేద్దాం? క్రాస్ మల్టిప్లికేషన్. సో 92,000 ఇంటూ 183 బై 23. ఓకే. దీన్ని తీసుకొస్తే దీన్ని తీసుకొచ్చి దీని అంతా పంపించాం అంతే. 3లో పోదు కానీ 3 ఎక్కంలో 2 వచ్చింది. 3 ఎక్కంలో 3 రాదు. ఇది ట్రై చేద్దాం ఒకసారి. 23 దీంట్లో పోయిద్దా లేదని. 3 ఎక్కంలో 2 ఎక్కడ వచ్చింది? 4 దగ్గర వస్తుంది. 3, 4, 12 చెక్ చేద్దాం. 23 4, 3, 4, 12, 4, 8, 1, 9, 92 సరిపోయింది. అంటే ఇది దీంట్లో 4 టైమ్స్ పోద్ది. ఓకే. అంటే ఆప్షన్లో ఖచ్చితంగా 3 zeros ఉండాలి. ఓకే. ఈ 3 zeros ఉండాలి, ఎందుకు క్యాన్సిల్ అయిపోలేదు కాబట్టి. యూనిట్ ప్లేస్లో 2 ఉండాలి. 4, 3, 12 యూనిట్ ప్లేస్లో 0లకు ముందు 2 ఉండాలి. 3 zeros ఉన్న ఒక ఆప్షన్ ఇదే మన ఆన్సర్. ఇది కొత్త మోడల్. ఇది సింపుల్ కానీ. P is any point inside the rectangle ABCD if PA equal to 100, PB equal to 76, PC equal to 85 and length of PD. అంటే P అనేది రెక్టాంగిల్ లోపల ఒక పాయింట్ అంట. సో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అప్పుడేమి ఇచ్చాడు? PA అంటే P నుంచి A యొక్క డిస్టెన్స్ 100 అంట. PB అంటే P నుంచి B యొక్క డిస్టెన్స్ 76 అంట. PC P నుంచి Cకి డిస్టెన్స్ 85 అంట. పీడీ వాల్యూ అంతా కనుక్కోమంటున్నాడు. ఇలా రెక్టాంగిల్ లోపల పాయింట్ ఇచ్చి ఏదో ఒక సైడ్ కనుక్కోమంటే మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏంటిదంటే డయాగ్నల్స్ లేదా సైడ్స్ స్క్వేర్.
పిఏ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ ప్లస్ పీడీ స్క్వేర్. అదే ఇక్కడ రాశాను. ఇప్పుడు పిఏ స్క్వేర్ అంతా 100 స్క్వేర్, పీసీ స్క్వేర్ 85 స్క్వేర్, పీబీ స్క్వేర్ ఎంత పీబీ స్క్వేర్ 76 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఆ ఎక్స్ స్క్వేరే మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం యూనిట్ ప్లేస్లు చెక్ చేద్దాం. 100 స్క్వేర్ అంటే 100 ఇంటూ 100 యూనిట్ ప్లేస్ ఏమొచ్చింది 0 ప్లస్ 85 స్క్వేర్ యూనిట్ ప్లేస్ ఏమొచ్చింది 5 ఇంటూ 5 25 యూనిట్ ప్లేస్ ఖచ్చితంగా 5 రావాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 5 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 5 రావాలి. సో 76 స్క్వేర్ ఎంత అయింది 6 స్క్వేర్ 36 అయింది. యూనిట్ ప్లేస్ 6 అవ్వాలి. సో 6కి ఎంత కలుపుకుంటే యూనిట్ ప్లేస్లో 5 వచ్చింది మనకి 9 కలుపుకోవాలి. అంతే కదా. 6 ప్లస్ 9 15 అయింది. యూనిట్ ప్లేస్లో 5 ఉంటుంది. యూనిట్ ప్లేస్ గురించే మాట్లాడదాం. అంటే స్క్వేర్లో 9 రావాలి. స్క్వేర్లో 9 ఎక్కడెక్కడ వస్తుంది మనకి 3 స్క్వేర్ 9, 7 స్క్వేర్ 49. ఈ రెండిట్లో ఒక ఆప్షన్ యూనిట్ ప్లేస్లో 3 కనుక 7 కనుక ఆన్సర్లో ఉంటే అదే మన ఆప్షన్. సో 2 ఉంది కాదు, 2 స్క్వేర్ 4 అయ్యిద్ది. 8 ఉంది, 8 స్క్వేర్ 64 యూనిట్ ప్లేస్లో 4 ఉండేది. ఇది అవ్వదు. 104 యూనిట్ ప్లేస్లో 4 ఉంది, 4 స్క్వేర్ 16 అయ్యిద్ది. ఇక్కడ 6 పెడితే 12 అయిపోయింది. 5కి ఈక్వల్ అవ్వవు. సో ఇప్పుడు 103 రైట్ అయ్యిద్ది. ఎందుకు 3 స్క్వేర్ 9, 6 ప్లస్ 9 15 యూనిట్ ప్లేస్లో 5 సెట్ అయ్యింది, సరిపోయింది. ఇలా చెక్ చేయాలి. ఒక పాయింట్ ఉన్నప్పుడు రెక్టాంగిల్ లోపల దాని యొక్క ఎనీథింగ్ లెంత్ ఏదైనా లెంత్ కనుక్కోమంటే మనం ఏం చేయాలి పిఏ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ ప్లస్ పీడీ స్క్వేర్. ఇలాంటి లెక్కలు 2.99 స్క్వేర్ వాల్యూ ఎంత 2.99 స్క్వేర్ దేనికి దగ్గరగా ఉంది 3కి దగ్గరగా ఉంది. సో ఇప్పుడు ఇచ్చిన వాల్యూల్లో ఏ వాల్యూ అయితే 3కి దగ్గరగా ఉంటుందో అదే మన ఆన్సర్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చూద్దాం. 8.94 3కి దగ్గరగా ఉందా. ఒకటేమో 8.94, ఇంకోటేమో 8.91, ఒకటేమో 8.90, ఒకటేమో 8.84. ఓకే. ఇప్పుడు ఒకటేమో 8.94, 8.91, 8.90, 8.84. వీటన్నిటిలో ఏది 3కి దగ్గరగా ఉంది 8.94. అంటే 8.9401 మన ఆన్సర్. ఏదైతే 3కి దగ్గరగా ఉందో అదే మన ఆన్సర్ అయిపోద్ది. 3కి దగ్గరగా 8.94 ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్. One pipe can fill the tank in 8 minutes while another can empty the tank in 40 minutes. అంటే ఏ ఒక ట్యాంకు బి ఒక ట్యాంక్ అనుకున్నాం. ఏ ఏమో ఫిల్లింగ్, బి ఏమో ఎంటీ కాబట్టి మైనస్ పెట్టుకున్నాం. ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ ఇన్ హౌ మెనీ మినిట్స్ విల్ ఇట్ ఏబుల్ టు టేక్ ద ఫిల్ హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ చేయడానికి దానికి ఎంత టైం పడుతుంది. ఏ ఏమో 8 అంట, బి 40 అంట. ఎల్సిఎం ఏమైంది 8 ఎక్కువ 40 పోయింది కాబట్టి ఎల్సిఎం 40నే అయిపోద్ది. సో 40 8లో ఎన్నిసార్లు పోయిద్ది 5 టైమ్స్. 40 1 టైమ్స్ పోద్ది. ఒకటి మైనస్ పెట్టుకోవాలి, ఎందుకు ఇది ఎంటీ పైప్ కాబట్టి అప్పుడు ఏమైద్ది టోటల్ కెపాసిటీ 40/4 అయింది. కానీ మనకు కావాల్సింది టోటల్ కాదు, ఎంత హాఫ్ ట్యాంకే మనకు కావాలి. ఓకే, ఇది టోటల్ కెపాసిటీ. వాడు ఏమడిగాడు హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ అడిగాడు. హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ వేసుకున్నాం. 4 40లో 10 సార్లు పోద్ది, 2 10లో 5 సార్లు పోద్ది. సో 5 into 1 5 మన ఆన్సర్. The LCM of the two numbers is 84 and is in the ratio 4:3. Find the sum of the numbers. ఇలా ఎల్సిఎం ఇచ్చి రేషియో ఇచ్చాడు. ఇంకా మనం ఏం చేయాలంటే జస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసుకుని ఒక కాన్స్టెంట్ పక్కన పెట్టుకోవాలి. దీనికి ఈక్వల్ చేయడమే. అంటే 4 into 3 into h ఈక్వల్ టు 84. ఈ హెచ్ ఎందుకంటే మనకి ఒక వాల్యూని తీసుకొస్తుంది, ఆ వాల్యూనే వీటికి పనికి వస్తుంది అనమాట. సో 4 into 3 ఎంత 12 into h ఈక్వల్ టు 84. 12 84లో 7 సార్లు పోయిద్ది. సో హెచ్ ప్లేస్ ఇప్పుడు ఆ హెచ్ని వీటితో మల్టిప్లై చేసుకోవాలి, అప్పుడే మనకు ఆ 2 నెంబర్లు వస్తాయి. సో హెచ్ వాల్యూ 7, 7 4 28 ఒక నెంబరు, ఇంకో వాల్యూ 7 3 21 ఇది ఇంకో నెంబరు. ఓకే, ఇప్పుడు వాడేమడిగాడు సమ్ ఆఫ్ ద నెంబర్స్. 2 నెంబర్లు వచ్చిన వీటి యొక్క సమ్ ఎంత 8 1 9. యూనిట్ ప్లేస్లో 9 ఉన్నదే మన ఆన్సర్. ఇది కాదు ఇదే మన ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. ఇలా ఎల్సిఎం ఇచ్చి 2 నెంబర్ల రేషియోలు ఇస్తే ఇచ్చిన 2 నెంబర్లు మల్టిప్లై చేసుకుని ఒక వాల్యూ పక్కన రాసుకోవాలి, లేదా హెచ్ కానీ కే కానీ. సో అప్పుడు హెచ్ వాల్యూ మనకు వస్తుంది. ఆ వచ్చిన హెచ్ని
వీటిలతో మల్టిప్లై చేసుకుని నంబర్స్ గెయిన్ చేసి వాడు అడిగింది చేయాలి. సమ్మా, డిఫరెన్సా, మల్టిప్లికేషనా అని. ఓకే, ఇది నెక్స్ట్ క్వశ్చన్. ద అర్థమెటిక్ ఓకే ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 29, 90, 50, 26, 36, 77, 86, 33, 41. సో మెయిన్ ఫార్ములా ఏంటిది? టోటల్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ నేను మొత్తం చెక్ చేయను, యూనిట్ ప్లేస్ చెక్ చేస్తా. ఎందుకు యూనిట్ ప్లేస్ ఇక్కడ కొంచెం తేడా, 2051 యూనిట్ ప్లేస్ కాబట్టి చెక్ చేద్దాం. సో టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఫస్ట్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చెక్ చేస్తున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే టోటల్ నంబర్స్ ఏమో 9 ఉన్నాయి. టోటల్ ఎంతో చూద్దాం. యూనిట్ ప్లేస్ చెక్ చేస్తున్నా కాబట్టి యూనిట్ ప్లేస్లే చూస్తున్నాం. 9 + 0 9, 9 0 9 మళ్ళీ 0 9 9 6 15 15 ఒక 6 21 21 ఒక 7 28 28 ఒక 6 34 34 ఒక 3 37 37 ఒకటి 38 అంటే యూనిట్ ప్లేస్లో 8 రావాలి. 9లో యూనిట్ ప్లేస్ 9 ఎక్కడ యూనిట్ ప్లేస్ 8 ఎక్కడ వస్తుంది మనకి? ఒకే ఒక చోట వస్తుంది. 9 × 2 = 18 అంటే వచ్చే ఆన్సర్లో ఖచ్చితంగా యూనిట్ ప్లేస్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. ఇక్కడ 0 ఉంది, 5 ఉంది, 50 ఉంది. యూనిట్ ప్లేస్ ఇక్కడ మాత్రమే 2 ఉంది. ఇలా చేయాలి, లెక్క మొత్తం చేయకూడదు. ఓకే, ఇప్పుడు పై క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ బైస్ మ్యాగజైన్స్ ఇన్ బల్క్ 20 ఫర్ ఈచ్ అంటే బల్క్లో మ్యాగజైన్ ఒక్కొక్క మ్యాగజైన్ని 20 రూపాయలకి కొన్నాడంట. అండ్ హీ సెల్స్ దెమ్ 23 ఫర్ ఈచ్ అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ 20కి, సెల్లింగ్ ప్రైస్ 3 కంట. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? సో 20కి కొన్నాడు, 23కి అమ్మాడు. ఎంత ప్రాఫిట్? 3 ప్రాఫిట్. ఎంత మీద? 20 మీద ఇంటూ 100. 20 100లో 5 సార్లు పోయిద్ది, 3 5లు 15. సో 15 మన ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. ఏ క్రికెటర్ హ్యాస్ అన్ యావరేజ్ ఆఫ్ 93 రన్స్ ఓవర్ 6 ఇన్నింగ్స్ అంటే ఒక క్రికెటర్ 6 ఇన్నింగ్స్లో 93 రన్స్ కొట్టాడంట. ఓకే, ఇఫ్ హీ స్కోర్స్ 231 runs in the 7th innings, by how much runs does his average score increases అంటే 6 ఇన్నింగ్స్కి తను 97 రన్స్ కొట్టాడంట. ఒకవేళ 7th ఇన్నింగ్స్లో 231 రన్స్ కొడితే సో బై హౌ మెనీ రన్స్ డస్ హిస్ యావరేజ్ స్కోర్ ఇంక్రీజెస్, తన యావరేజ్ స్కోర్ ఎన్ని రన్స్కి ఇంక్రీజ్ అవుద్ది అని అడిగాడు. సో ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ ఏంటంటే వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్. ఇది వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ కాబట్టి చూద్దాం. 6 ఇన్నింగ్స్కి తను ఎంత కొట్టాడు? 97 కొట్టాడు. ఇప్పుడు 7th ఇన్నింగ్స్లో కూడా 97 కొట్టుంటే యావరేజ్ మారేది కాదు. కానీ 97 తను ఎంత కొట్టాడు? 231 కొట్టాడు. సో 231 కొట్టాడు అంటే 97 కంటే ఎంత ఎక్స్ట్రా కొట్టాడు? 137. ఈ 137ని టోటల్తో డివైడ్ చేస్తే ఎంత యావరేజ్ స్కోర్ వచ్చేస్తుంది. న్యూ యావరేజ్ అడగలేదు మనల్ని, ఎంత పెరిగిందని అడిగాడు. సో ఓకే, సో 7th కూడా 79 కొట్టుంటే అది 97 కొట్టుంటే మారేది కాదు. 97 కంటే ఎక్స్ట్రా కొట్టాడు. ఎంత కొట్టాడు? 231 కొట్టాడు. 231లో నుంచి ఇప్పుడు 97 తీసేయాలి, అప్పుడు మనకి ఎక్స్ట్రా వస్తుంది. సో ఈ ఎక్స్ట్రాని టోటల్ నెంబర్తో డివైడ్ చేయాలి. సో అప్పుడు ఎంత? 134 వచ్చింది. 134ని 7తో డివైడ్ చేస్తే 19 వచ్చింది. సో తను 90 రన్స్ ఎక్స్ట్రా కొట్టాడు. యావరేజ్ 19 పెరిగింది అంతే జస్ట్. సో ఇదే మన ఆన్సర్. జస్ట్ ఏం చేయలేదు, 6 ఇన్నింగ్స్కి 97 కొట్టాడు. 7th ఇన్నింగ్స్ కూడా 97 కొట్టాడు అనుకో, యావరేజ్ పెరిగేది కాదు. కానీ ఎక్కువ కొట్టేశాడు. అంత 97 కాకుండా ఇంకా 134 ఎక్స్ట్రా కొట్టాడు. సో ఈ 134ని అన్ని ఇన్నింగ్స్లకు పంచాలి కదా, అన్ని ఇన్నింగ్స్లకు పంచేయాలి. సో పంచేయాలంటే 134 బై టోటల్ ఇన్నింగ్స్ 7, అప్పుడు 19 వచ్చింది. సో 19 యావరేజ్. అదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇది చూద్దాం. సింప్లిఫై ద ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్. a² ఇంటూ ఏ ఏమైంది? a³ a ప్లస్ a² ఇంటూ 2 2a² మైనస్ 3 ఇంటూ ఏ minus 3a³ minus into minus 3 plus 9 minus of 5 into a 5a² minus 5 into 5 25a. ఓకే, ఇది. సో ఇప్పుడు క్యూబ్లను ఒక పక్కన రాసుకోవాలి, స్క్వేర్లను ఒక పక్కన రాసుకోవాలి. a³ మైనస్ 3a³. సో a³ మైనస్ 3a³ ప్లస్ 2a² మైనస్ 5a²
మైనస్ 25a మైనస్ 9 ఇలా వచ్చింది. ఇప్పుడు చూద్దాం. ఏ స్క్వేర్ మైనస్ 3a స్క్వేర్ ఏమైద్ది? 2a క్యూబ్ మైనస్ 3a క్యూబ్ 2a క్యూబ్ అయింది. ప్లస్ 2a స్క్వేర్ మైనస్ 5a స్క్వేర్ మైనస్ 3a స్క్వేర్ మైనస్ 25a మైనస్ 9 ఇదే మన ఆన్సర్. సో సింప్లిఫై చేసుకుంటే ఎంత వస్తుంది? ఓకే, ఇలా చేసుకోవాలి ఈ లెక్క. ఇలా మల్టిప్లై చేసుకోవాలి. ప్లస్ వాల్యూలు అంతే ఉండాలి. మైనస్ ఉందనుకో, మైనస్ మొత్తం అంతా మల్టిప్లై అయ్యిద్ది. అంటే మైనస్ 3a ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 3a క్యూబ్ మైనస్ 3a ఇంటూ ఇదేమైంది మైనస్ 3a ఇంటూ మైనస్ 3 ప్లస్ 9a అంటే ఇది కూడా 9aనే అయింది. సారీ. సో ఇది మన ఆన్సర్. ఇంతే మన ఆన్సర్ ఇంకా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లేదా దీన్ని మనం సింప్లిఫై చేసేయచ్చు. 20 మైనస్ 25aలో నుంచి ప్లస్ 9a పోతే 15 మైనస్ 16a వస్తుంది. సో అంతే మన ఆన్సర్. ఇది మొత్తం వేసుకుని ఇది కూడా వేసుకుంటే అదే మన ఆన్సర్ అయిపోతుంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 84 cm స్క్వేర్ ఇఫ్ ద ఆల్టిట్యూడ్ అంటే హైట్ కరస్పాండింగ్ టు ద ఇట్స్ బేస్ ఈజ్ 2/3 ఆఫ్ ద బేస్ లెంత్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద బేస్ యొక్క లెంత్ ఎంతో అడుగుతున్నాడు. మనకు తెలిసింది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటిది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈక్వల్ టు 84 అంట. కానీ వాడు ఒక రిలేషన్ ఇచ్చాడు. ఆల్టిట్యూడ్ కరస్పాండింగ్ టు ఇట్స్ బేస్ ఈజ్ అంటే హైట్ ఈజ్ 2/3 ఆఫ్ బేస్ లెంత్. 2/3 ఆఫ్ బేస్ లెంత్. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? ఈ బీని కిందకి పట్టుకొచ్చేద్దాం. అంటే h/b ఈక్వల్ టు 2:3 ఇలా ఉన్నప్పుడు h వాల్యూ 2 అయిపోద్ది. ఓకే, b వాల్యూ 3 అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఈ సబ్స్టిట్యూట్ చేద్దాం జస్ట్ ఇక్కడ అంతే. చూద్దాం. హాఫ్ ఇంటూ 2h, ఓకే, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ 3h లేదా బేస్ 3h కదా. సో ఇప్పుడు క్యాన్సిలేట్ చేద్దాం. 84 ఇగో ఈ 2 క్యాన్సిల్ 3 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది? 3 2 3 8. ఓకే, అప్పుడు ఏమైంది? h² ఈక్వల్ టు 28. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4x7గా రాసుకోవచ్చు. స్క్వేర్ రాసుకుంటే పైన ఏమొచ్చింది? అప్పుడు 2√7 వస్తుంది. హెచ్ వాల్యూ 2√7. కానీ మనం కనుక్కోమని ఏంటి? వాడు బేస్ ఎంత ఇక్కడ? 3. ఓకే, బేస్ అంటే మనకి 3 అంటే 3h బేస్ అంటే. సో 3 ఇంటూ 2√7 3 ఇంటూ 2 ఎంత? 6√7 మన ఆన్సర్. ఓకే, 6√7 మన ఆన్సర్. అంతే. ఇచ్చిన వాల్యూలు రాసుకున్నాను. జస్ట్ 84 అన్నాడు, అది రాసుకున్నాను. ట్రయాంగిల్ ఫామ్లో రాసుకున్నాను. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, సో 84 ఎంత రాసుకున్నాను. వాడు ఒక రిలేషన్ ఇచ్చాడు. ది ఆల్టిట్యూడ్ కరస్పాండింగ్ టు ద ఇట్స్ బేస్. ఈజ్ బేస్ అంటే ఏంటిది? ఆల్టిట్యూడ్కి బేస్కి రిలేషన్ ఏంటంటే ఆల్టిట్యూడ్ అంటే హైట్. సో బేస్కి రిలేషన్ ఏంటంటే 2/3 ఆఫ్ ఇట్స్ బేస్ లెంత్. హైట్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ ఇట్స్ బేస్ లెంత్. బేస్ని కింద తెచ్చుకున్నాం. ఇంటూలో ఉంది కాబట్టి ఇటు వస్తే బై అయింది. అయింది. హెచ్ వాల్యూ 2h, బి వాల్యూ 3. హెచ్ మనకు కన్ఫామ్గా ఉండాలి కాబట్టి 2h 3h అయ్యే రాసుకున్నాను. ఇదేమో హైట్, ఇదేమో బేస్. ఓకే, అప్పుడు మన h² ఏమొచ్చింది? 28 వచ్చింది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ ఇప్పుడు 28 ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ 7. హెచ్ వాల్యూ ఇక్కడ స్క్వేర్లో ఉంది. హెచ్ వాల్యూ కావాలంటే ఈ స్క్వేర్ అవతల పంపిస్తే రూట్ అయింది. సో అప్పుడు హెచ్ ఈక్వల్ టు √4 ఇంటూ √7. √4 అంటే 2, √7 అంటే √7. అదే రాసుకున్నాం. హెచ్ వాల్యూ 2√7 అయితే మన బేస్ లెంత్ అడిగాడు. బేస్ ఎంత? 3h. బేస్ 3h. ఓకే, అప్పుడు ఆన్సర్ ఖచ్చితంగా ఏమవ్వాలి? 3 మల్టిపుల్ ఉండి √7 ఉండాలి. ఇదే మన ఆన్సర్.